శ్రీ సత్యసాయి జిల్లా ప్రజా పరిష్కార వేదికలో ఒక రోడ్డు ప్రమాద బాధితుడికి భరోసా లభించింది. బుక్కపట్నానికి చెందిన యువకుడు సురేష్ గత 3 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెన్నుముక్క దెబ్బతిని మంచానికే పరిమితమయ్యాడు. దీంతో పింఛన్ అందుకోకపోవడంతో తల్లి ఆటోలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తీసుకువచ్చింది. బాధితుడి పరిస్థితిని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. సదరం సర్టిఫికేట్ ప్రక్రియను పూర్తి చేసి పింఛన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. తీసుకుందాం స్పెసిఫిక్ గా అమ్మా. ఇప్పుడు మేము దగ్గర నుంచి చేయిస్తామమ్మా. ఇది 2025లో చేయించాం కదా. ముందు సదరం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ పెట్టి అప్పీల్ చేయించండి. అది జిఎస్డబ్ల్యూఎస్ అన్న. అది పెనుగొండ వీళ్ళ దగ్గర బుక్కపట్నం. ఇది అప్లై చేయించండి, ఇవ్వాలి. లంచం లక్కీ లేదని నో క్యాన్సర్ అని పెట్టేసినారు. పులిందులు అయితే పులిందులు అట్లే పెట్టారు. యాత్ర 20 లక్షల వరకు పెట్టుకున్నారు డబ్బులు. మళ్ళా డాక్టర్లు ఇచ్చేది చేసినారు. యాటికి పోయినా అప్లికేషన్ సచివాలయం పోతే నో క్యాన్సర్ అని వస్తుంది. ఎప్పుడు చేసుకోవాలో మాకు తెలియదు. నా ముందు చదువు నాకు చదువు అసలు అది కూడా చదువుకున్నాడు. క్యాన్సర్ అని వస్తుంది. ఎందుకంటే అప్లికేషన్ చేసుకుంటే పోతే అదే సదరం పడిందని పోతే నో క్యాన్సర్ అని డాక్టర్ పెట్టాడు. డాక్టర్ లేదు మా చేత. అందుకు పింఛనీ కాలని చేస్తారంటారు. 2 బిడ్డలు అయిపోకో 6 ఏళ్ళ పాప 3 ఏళ్ళు బంగారం అంతా అట్లా పెట్టి అమ్ముకొని పెట్టేసి చూపించుకొని వచ్చేసారు. ఆయన పెళ్ళైందమ్మా? 2 బిడ్డలు సార్. 6 ఏళ్ళ పాప 3 ఏళ్ళ పాప. అదే పులిందులకు ఒకసారి పంపించినారు. మళ్ళీ తాడిపత్రి పంపించినారు. అది లక్కీ లేదని లంచాలు రాసిందిలే. భార్య 15,000 పెట్టుకుని పోయినా నేను. అంబులెన్స్ ఏమనుకుంటాడు, లేలేడు కూర్చోలేడు. మొత్తం అన్నీ తీసేయాల. పాస్ అతను అన్నీ వచ్చేటవి చెప్తాడు. పెడితే తింటాడు లేకుంటాడు.